దేశంలో ప్రైవేట్ ట్యాక్సీలు అంటే ఇప్పటి వరకు ఓలా, ఊబర్, ర్యాపిడో వంటివే గుర్తుకొచ్చేవి. అంతలా ఆయా సంస్థలు ట్యాక్సీ సేవల రంగంలో గుత్తాధిపత్యం చేశాయి. ప్రైవేట్ ట్యాక్సీ సంస్థలు ప్రయాణికుల నుంచి అధిక సొమ్ము వసూలు చేస్తున్నాయని ఎన్నో విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ట్యాక్సీ రంగంలో సహకార మోడల్తో కొత్త అధ్యయనం మొదలైంది. సహకార రంగం ఆధారంగా రూపొందించిన భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు క్యాబ్ బుకింగ్ అంటే ప్రైవేట్ సంస్థలైన ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్లే గుర్తొచ్చేవి. అయితే ఇకపై టాక్సీ రంగంలో సహకార మోడల్తో కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారి సహకార రంగం ఆధారంగా రూపొందించిన భారత్ టాక్సీ యాప్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలో ప్రారంభించారు. డ్రైవర్ల సంక్షేమం, న్యాయమైన ఆదాయం, ప్రయాణికులకు తక్కువ ధరలే ఈ భారత్ టాక్స్ యాప్ ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారతదేశపు మొట్టమొదటి కోఆపరేటివ్ టాక్సీ సర్వీసుగా భారత్ టాక్సీ మార్కెట్లోకి అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ల ఆధిపత్యం నడుస్తున్న ఈ రంగంలో డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడేందుకు భారత్ టాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి. లాభాపేక్ష కంటే డ్రైవర్ల సంక్షేమం, ప్రయాణికుల భద్రత, సరసమైన ధరలకే ప్రాధాన్యతనిస్తూ ఈ వినూత్న వ్యవస్థను రూపొందించారు. కేరళలో విజయవంతమైన కేరళ సవారీ నమూనాను స్ఫూర్తిగా తీసుకుని భారత్ టాక్సీని జాతీయ స్థాయిలో విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారత్ టాక్సీ ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా డ్రైవర్ల కోసమే నిర్వహించే సహకార సంస్థ. ఇతర కంపెనీలు డ్రైవర్ల నుండి 20 నుండి 30% వరకు కమిషన్ వసూలు చేస్తుంటే భారత్ టాక్సీలో ఆ భారం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం నిర్వహణ ఖర్చుల కోసం మాత్రమే డ్రైవర్ల నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా ప్రయాణికులకు కూడా ఇతర యాప్ల కంటే తక్కువ ధరకే ప్రయాణించే అవకాశం కలుగుతుంది. డ్రైవర్లే యజమానులుగా ఉండడం వల్ల క్యాన్సిలేషన్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ టాక్సీ సేవలు ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్లలో ప్రారంభమయ్యాయి. 2 నెలల పైలట్ రన్ విజయవంతంగా పూర్తయ్యాక అధికారికంగా భారత్ టాక్సీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలోని అగ్రగామి 8 సహకార సంస్థలు కలిసి ఈ భారత్ టాక్సీ ప్లాట్ఫామ్ను రూపొందించాయి. అమూల్, ఎన్సీడీసీ, ఇఫ్కో, క్రిప్కో, నాఫెడ్, నాబార్డ్, ఎన్డీడీబీ, ఎన్సీఎల్ సంస్థలు భాగస్వాములయ్యాయి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద నమోదైన ఈ సంస్థ డ్రైవర్ యాజమాన్యంతో నడవడం విశేషం. యాప్ ప్రధాన ఆకర్షణ జీరో కమిషన్ మోడల్. ప్రైవేట్ సంస్థల్లా రైడ్ సంపాదనలో శాతం వసూలు చేయకుండా డ్రైవర్లు రోజుకు కేవలం 30 రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఆర్జించిన ప్రతి 100లో 80 నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమవుతుంది. మిగిలిన 20 కూడా డ్రైవర్ల సంక్షేమం కోసమే వినియోగిస్తారు. ప్రయాణికుల భద్రత విషయంలో భారత్ టాక్సీ అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. యాప్లో ఎమర్జెన్సీ బటన్, లైవ్ లొకేషన్ షేరింగ్, 24/7 కంట్రోల్ రూమ్ సదుపాయం కల్పించారు. ప్రతి డ్రైవర్కు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో పాటు వాహనాల కండిషన్ను నిరంతరం పర్యవేక్షించేలా కఠిన నిబంధనలు రూపొందించారు. అలాగే మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లతో కూడిన పింక్ క్యాబ్ సేవలను కూడా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను త్వరలోనే టైర్ 2, టైర్ 3 పట్టణాలకు కూడా విస్తరించాలని భారత్ టాక్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఈ వ్యవస్థలో పెద్ద ఎత్తున చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోఆపరేటివ్ మోడల్ విజయవంతమైతే దేశంలోని లక్షలాది మంది టాక్సీ డ్రైవర్ల జీవితాల్లో పెను మార్పు రావడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ టాక్సీ విధానంలో డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు పలు ప్రయోజనాలు కలగనున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచే సర్జ్ ప్రైసింగ్ విధానం ఇందులో ఉండదు. దీంతో ప్రయాణికులకు సాధారణ క్యాబ్ సేవల కంటే 20 నుంచి 30% తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. భారత్ టాక్సీలలో కార్లు, ఆటోలు, బైక్ టాక్సీలను కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ముఖ్యంగా ఈ విధానంలో డ్రైవర్ల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి డ్రైవర్కు 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, 5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు. ఈ బీమా సదుపాయాలను ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తోంది. రిటైర్మెంట్ సేవింగ్స్, అత్యవసర సహాయం, సపోర్ట్ సెంటర్లు వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం 3 లక్షలకు పైగా డ్రైవర్లు భారత్ టాక్సీతో చేరగా 1,00,000 మందికి పైగా వినియోగదారులు నమోదయ్యారు. రోజుకు 10,000కు పైగా రైడ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 10 కోట్లు నేరుగా డ్రైవర్లకు పంపిణీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. మొత్తంగా చూస్తే ప్రైవేట్ టాక్సీ యాప్ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ డ్రైవర్లకే యాజమాన్యం ఇచ్చే సహకార టాక్సీగా భారత్ టాక్సీ రంగ ప్రవేశం చేసింది. ఇది టాక్సీ రంగంలో పెద్ద మార్పుకు నాంది పలకనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతదేశ రవాణా రంగంలో భారత్ టాక్సీ ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను త్వరలోనే టైర్ 2, టైర్ 3 పట్టణాలకు కూడా విస్తరించాలని భారత్ టాక్సీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ కోఆపరేటివ్ మోడల్ విజయవంతమైతే దేశంలోని లక్షలాది మంది టాక్సీ డ్రైవర్స్ జీవితాల్లో పెను మార్పు రావడం ఖాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.